నమస్కారం వీనిస్ గుడివాడకి స్వాగతం. నా పేరు సీమ. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా రూపొందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది అన్న ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా అధికారులతో కలిసి అవగాహన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. అభివృద్ధి చెందుతున్న గుడివాడ పట్టణంలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా డాక్టర్లు సహకరించాలని కోరిన ఎమ్మెల్యే. గుడివాడలో పరిపూర్ణమైన మెడికల్ హబ్ గా మార్చేందుకు ఐఎంఏ సహకారం కావాలన్న ఎమ్మెల్యే. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా నేడు శాసనసభ్యులు వెనిగళ్ల రాము నేతృత్వంలో గుడివాడ పురపాలక సంఘ కార్యాలయం వద్ద నుండి కైకాల సత్యనారాయణ కళామందిరం వరకు అవగాహన ర్యాలీని నిర్వహించి యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, ఆరోగ్యకరమైన జీవితాన్ని పాటించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం శాసనసభ్యులు వెనిగళ్ల రాము మాట్లాడుతూ గత పాలనలో ఆంధ్ర రాష్ట్రం గంజాయి రాష్ట్రంగా మారిందని, దాని నుండి మన ఆంధ్ర రాష్ట్రాన్ని విముక్తి కలిగించేలా ప్రేక్షకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రాము తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా సరైన మార్గంలో నడవాలని, అప్పుడే దేశ అభివృద్ధి, మన ప్రాంత అభివృద్ధి వేగంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ రెవెన్యూ డివిజన్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ మురళి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు కూటమి పార్టీల నేతలు, పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. త్రీ లైన్స్ లో ర్యాలీని చక్కగా వెళ్ళండి, డిసిప్లిన్ వెళ్ళాలి. 3 లైన్లు అమ్మా, 3 లైన్లో వెళ్ళండి, ఎక్కువ లైన్లు వద్దు, 3 లైన్స్ లో వెళ్ళండి. ఇప్పుడు మనం మార్కెట్ నుంచి గంజాయి వద్దు, గౌరవంగా బ్రతుకుదాం. మన గ్రామం మాదక ద్రవ్య రహిత గ్రామం. సమాజ శ్రేయస్సు వద్దు గంజాయి, ఇదే మా సంకల్పం. మా ఊరిలో గంజాయి లేదు, ఇది మా సంకల్పం. డ్రగ్ వద్దు గంజాయి, వద్దు వ్యసనం, ఈ క్షణం నుండే మార్పు. రేపటి తరం కోసం గంజాయి రహిత సమాజం, ఇదే మా దీక్ష. రేపటి తరం కోసం గంజాయి రహిత సమాజం, ఇది మా సంకల్పం. మా ఊరిలో ప్రపంచం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకునేలా ప్రవర్తిస్తున్న అమెరికా దుష్ట విధానాలను శాంతి కాముకులంతా ఐక్యంగా తిప్పి కొట్టాలని సిపిఎం సీనియర్ నాయకులు నీల మురళీకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో ఐరానుపై అమెరికా దాడికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ధర్నాలో నీల మురళీకృష్ణారెడ్డి, సిపిఎం పట్టణ కార్యదర్శి ఆసిఫి రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా పాలస్తీనాపై పాశవికంగా దాడి చేస్తున్న ఇజ్రాయెల్ను అమెరికా సమర్థించడం సిగ్గుచేటు అన్నారు. యుద్ధాలు ప్రజల జీవితాన్ని నిర్వీర్యం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకురాలు రజని మరియు సురేంద్ర, శివనాగ మల్లేశ్వరరావు, కొండ, ఎలీషారావు, నారాయణ, వెంకటేశ్వరరావు, జర్నలిస్టు సురేష్ తదితరులు పాల్గొన్నారు. గత 12 రోజులుగా ఇరాను ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సాగింది.
మధ్యలో పానకంలో పుడగలాగా ట్రంప్ ట్రిగర్ నొక్కి ఇరాన్లో ఉన్నటువంటి 3 అణు కేంద్రాల మీద దాడి చేయడం ద్వారా ఇరాన్ ప్రభుత్వం యొక్క ఆయుష్ని తగ్గించేశాడు. ఈ యుద్ధంలో 800 మంది పైగా ఇరాను సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయారు. ఇజ్రాయెల్ అయితే కొద్దిమంది వందల సంఖ్యలో 100 లోపే ఉన్నారు. ఈ పరిస్థితి ఏంటి కారణం ఈ యుద్ధానికంటే ఇరాను అణుబాంబులు తయారు చేస్తుందనేది 10 ఏళ్ళుగా చెప్తున్నాం. మీరు అణుబాంబులు తయారు చేసే ప్రయత్నాలు మానేసేయండి అని ఇజ్రాయెలే కాదు అమెరికాగా ట్రంప్గా చెప్పినా కూడా వినలేదు. అందుకనే ఈ రకమైనటువంటి దాడిని మేము చేశాం వాళ్ళ కంట్రోల్లో పెట్టడానికి అని చెప్తున్నారు. అయితే ఈరోజు పెట్టుబడిదారి పత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త ప్రకారం అణు ఏఐఏ అంటే అణు సంబంధించినటువంటి సంస్థ చెప్పింది ఏంటంటే ఇంతవరకు అటువంటి పరిస్థితి ఏమీ లేదు. 60% మాత్రమే ఆ అణుబాంబులో ఉపయోగించే యురేనియంని శుద్ధి చేశారు. 90% శుద్ధి చేస్తే కానీ అణుబాంబు తయారు కాదు అని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. మరి ఈ పరిస్థితిలో ఆఖరికి ఇరాను తన మనుగడ కోసం పోరాటంలో భాగంగా ఎక్కువగా ఆయిల్ ఇదవుతుంది, దొరుకుతూ ఉంటుంది గనుల్లో. ఆ ఆయిల్ సరఫరా చేసేటి హెర్ముజ్ జలసంధిని మూసేయటం ద్వారా అమెరికాకి కానీ ఇంకోటి తన శత్రు దేశాలకి ఈ పెట్రోలు డీజిల్ అందకుండా చేయడానికి కూడా పార్లమెంట్ అత్యవసర సమావేశం జరిపి ఆ తీర్మానం కూడా చేసింది. ఈ పరిస్థితిలో మరి మధ్యవర్తిగా వచ్చానని చెప్తున్నాడు. రకంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వాస్తవంలో అణుబాంబులు అనేది లేదు. మనం చెప్తున్నాం కమ్యూనిస్టులుగా వామపక్షాలుగా అణువాయుధాలు వద్దు, అణ్వస్త్రాలు వద్దు, అన్నవస్త్రాలు కావాలి, అన్నము పట్టు కావాలరా మరి ఎప్పటికో చెప్తున్నాం. ఆ రకంగా ఇవాళ అంతకుముందు మనకి పాకిస్తాన్కి తగ్గు జరిగింది. మనకెంత అణు ఆయుధాలు ఉన్నాయో పాకిస్తాన్ కూడా అంతే సంఖ్యలో అణు ఆయుధాలు ఉన్నాయి. ఈ అణు ఆయుధాలన్నీ కూడా అమెరికా ఇచ్చింది. ఇక్కడ మధ్య పుల్లల పెట్టడంలో నారదుడు లాగా అమెరికా వాళ్ళు వ్యవహరించే పరిస్థితి, తమ ఆయుధాలను అమ్ముకోవడానికి, తమ పెత్తనాన్ని కొనసాగించడానికి ఈ రకమైనటువంటి విధానాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వరకు రోజు పేపర్లో టీవీ ద్వారా వచ్చే వార్తలు చూస్తే టీవీలో వచ్చిన వార్తల్లో గాంధీ అక్కడ ముఖ్యంగా ఇజ్రాయిల్ పాలస్తీనా మీద అంతకుముందు దాడి చేసింది. ఒక ఇజ్రాయిల్కి రోజుకి 2.65 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది యుద్ధం చేయడానికి. అంటే ఇరాన్ మీద అటు పాలస్తీనా మీద యుద్ధం చేయడానికి అంత ఖర్చు అవుతుంది. పాలస్తీనాలో అయితే బయట నుంచి వచ్చే సహాయాన్ని కూడా అందకుండా ఇజ్రాయిల్ చేసింది. అక్కడ ఉన్నటువంటి పిల్లలు గాంధీ చెప్పులు వాటిని కడిగేసి ఆ చెప్పుల్ని వేడి నీళ్ళలో వేసి అవి తినడం అనేది జరుగుతుంది. ఆకలికి కేకలు ఇంత దారుణాలు జరుగుతున్నాయి. అందుకనే ప్రపంచ శాంతి కావాలి, ప్రపంచ శాంతి వద్దు, అణ్వాయుధాలు వద్దు, యుద్ధం వద్దు అని వామపక్షాలు ముఖ్యంగా వామపక్షాలు కోరుతున్నాయి. ఈ యుద్ధం జరిగే సందర్భంలో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వీళ్ళు ప్రాంతీయ పార్టీలు ఇంటి గురించి ఏం పట్టదు. వాడు కారు కింద పడి చచ్చాడనో ఎందుకు చచ్చాడనో ఇదే తప్ప అది ఏం పట్టలేదు. ఎందుకంటే ఏంటంటే వాళ్ళకి పేపర్లో వచ్చే న్యూస్ ప్రకారం పరిస్థితిలో ఇంకో రకం జరగవచ్చు. కాబట్టి ఈ పరిస్థితిలో ముఖ్యంగా చైనా కమ్యూనిస్ట్ దేశం, తర్వాత ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ దేశం, సోవియట్ రష్యాలో
పెట్టుబడిదారీ వర్గం అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా ఇరాన్కి మద్దతు వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. ఈ పరిస్థితిలో ఇక్కడ భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు పరిణామాలు అవుతుందో తెలుసు. కాబట్టి యుద్ధం అనేది వద్దు, శాంతి ఈ సందర్భంలో ప్రజానీకానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వీటి మీద చర్చ కాకుండా ఏంటి ఈ యుద్ధం గురించి మాకెందుకు నాకు సంబంధం ఏంటని అంటున్నారు. ఇరాన్తో ఇజ్రాయెల్కి యుద్ధం వస్తే ఆయిల్ రేట్లు పెరిగి బంగారం రేటు పెరిగింది. మధ్య తరగతి వాళ్ళు బంగారం కొనుక్కుంటారు. కాబట్టి ఎవరికి దేంతో మాకు సంబంధం లేదంటారు తెలియదు. అందుకని ఈ పరిస్థితిలో మరి పోరాడుతున్నటువంటి ప్రజలు ఇందులో ఎవరు గెలిచారు ఎవరు ఓడారని టీవీల్లో విశ్లేషణ జరుగుతుంది. ఎవరు గెలిచారు ఎవరు ఓడారు దానికంటే అక్కడ ఇక్కడ రెండు దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకి గురయ్యారు. ఇరాన్ చేసిన దాడికి ఒక రోజంతా చీకటమయం అయిపోయింది సగం ఇజ్రాయెల్. ఊటే యుద్ధం తాత్కాలికంగా మూల వాళ్ళు చేసినటువంటి కరెంటు కేంద్రాల మీద కరెంటు ఉత్పత్తి కేంద్రాల మీద ఇరాన్ చేసిన దాడి వల్ల దాదాపు సగభాగం ఇజ్రాయెల్ చీకట్లో మగ్గింది. తెలియజేసే పరిశ్రమ అందుకని ధైర్యంగా మరి అక్కడ రైతుల కుమాయిని నాయకత్వంలో ఇరాన్ ప్రజలు ఇక్కడ ప్రభుత్వం అమెరికా యొక్క స్థావరాల మీద కూడా 190 దేశాలు ఉంటే ప్రపంచంలో అందులో 80 దేశాల్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి. 20 దేశాలలో డిజో పరిశీలన. కాబట్టి ఈ పోరాడుతున్నటువంటి ఈ 3వ ప్రపంచ దేశాలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి దేశాలు తెలుపుతూ ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పేసి బలంగా ఒంటరి శాసనాలు ప్రపంచంలో యుద్ధానికి కారణం అవుతున్నాయి. ఇలా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తూ పాలస్తీనా మీద దాడి జరుగుతున్నా నేను రాగానే యుద్ధం ఆపేస్తానని చెప్పాడు. కానీ యుద్ధం ఇప్పటికీ ఆగలేదు. అట్లాగే ఇలా దేశంలో రష్యా మీద కానీ వీటి మీద ఈరోజు ప్రపంచంలో యుద్ధం జరగడానికి ప్రధాన కారణం అమెరికా ఈరోజు ప్రపంచంలోనే నా మాట మీరందరూ వినాలి అన్నట్టు అమెరికా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ యుద్ధాలకి కారణం అమెరికా దేశాలకి ఆయుధాలు అమ్ముకుని బతుకుతూ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలి, తన ఆర్థిక వ్యవస్థనంతా తన చెంపు చేతుల్లో తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఏ దేశాలు అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో కానీ ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ యుద్ధంలో కానీ అమెరికానే కీలక పాత్ర వహిస్తూ అమెరికా ఏమంటుందంటే నా మాట వినాలి. అణు ఆయుధాలేవో అమెరికా అణు ఆయుధాలు తయారు చేస్తూ అణు ఆయుధాలని తను ఇతర దేశాల మీద ప్రయోగిస్తూ అమ్ముకుంటూ కానీ ఏ దేశము అణు ఆయుధాలు తయారు చేయకూడదని నిబంధనలు పెట్టి అన్ని దేశాలని తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుంది. ఇది సరైనది కాదు. కాబట్టి అమెరికా ఇరాన్ మీద చేసిన దాడిని ఈ రోజు ప్రపంచంలో అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. కాబట్టి ఇండియా ఇలా మనకి మిత్ర దేశం ఇజ్రాయెల్ కన్నా ఇరాన్ మనకి మిత్ర దేశం. నరేంద్ర మోడీ గారు అమెరికా దాడి ఇరాన్ మీద చేస్తే దాంట్లో కూడా అవకాశవాదంగా మన మన్మోహన్ సింగ్ లాగా మోడీ గారు మాట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఇరాన్ దాడిని ఖండించాలని దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాయి. మనకి ఈరోజు కూడా మన దేశానికి ఇరాన్ నుంచి ఆయిల్ సప్లై అవుతూ ఉంది. యుద్ధం అయితే ఇంకా ఆయిల్ రేట్లు కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. కానీ మోడీ గారు మాత్రం అవకాశవాదంగా అమెరికాకి జూనియర్ భాగస్వామిగా ఉంటూ మన అలీన విధానాన్ని కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు గతంలో ఉండే అలీన విధానాన్ని కూడా నాశనం చేసిన పరిస్థితి. ఈరోజు భారతదేశం చుట్టూ ఉన్న దేశాలన్నింటితోనూ నరేంద్ర మోడీ గారు గొడవలు పెట్టుకున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు మనం పాకిస్తాన్ ఇండియా యుద్ధం కూడా ఏ దేశాల్లో మనకు మద్దతు ఇవ్వాలి. దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఆలోచనే సరైనది కాదు. కాబట్టి ఆయన విధానం అమెరికాకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈరోజు
యుద్ధాన్ని కూడా ఖండించలేని పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసనలో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇరాన్ అమెరికా దాడిని ఖండిస్తూ యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి కావాలి, యుద్ధాల వల్ల ఉపయోగం లేదు, యుద్ధాల వల్ల మానవ వినాశనం జరుగుతుంది కానీ ఏమి అభివృద్ధి ఉండదు. కాబట్టి యుద్ధాలు వద్దని ఈరోజు వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు గుడివాడపట్నం లెక్కించడంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పరిపూర్ణ ఆరోగ్యమైన గుడివాడను రూపొందించే విషయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పాత్ర కూడా కీలకమైందని శాసనసభ్యులు వెనిగళ్ల రాము తెలిపారు. ఐఎంఏ హాల్ నందు గుడివాడ ప్రముఖ వైద్యులతో ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం వేదికగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఇప్పటికే గుడివాడ హాస్పిటల్ హబ్ గా పరిపూర్ణంగా ఎదుగుతుందని, కానీ గుడివాడలో హార్ట్ కు సంబంధించిన స్పెషలైజేషన్ డాక్టర్లు లేకపోవడం వల్ల ఎంతో మంది సరైన సమయంలో వైద్యం అందక చనిపోతున్నారని ఆయన తెలియజేశారు. అటువంటి మరణాలను తగ్గించేందుకు గాను డాక్టర్లు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గుడివాడ ప్రజలకు మెరుగైన పరిపూర్ణమైన వైద్య సదుపాయాన్ని స్థానికంగా అందించే విషయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుల సహాయ సహకారాలు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణంలోని పలువురు వైద్యులు మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ మనకున్న గుడివాడ అంటే హాస్పిటల్స్కి ఎప్పటి నుంచో బాగా ఫేమస్. అందులో మనకి పెద్దలు డాక్టర్స్ అందరూ చాలామంది ఫేమస్ డాక్టర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. అయితే మనకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్. ముందు రండి సార్, అందరూ ఆనికి కూర్చుంటే ఇక్కడ గుడివాడలో మనకి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో మెడికల్ ప్రాబ్లమ్స్లో ప్రత్యేకంగా నేను గమనించింది ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చినప్పుడు మనకి రెస్పాన్స్ బాగా డిలే అవుతుంది. అంతేకాకుండా ఎందుకంటే తీసుకెళ్లే లోపు హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు చనిపోయారనే కేసులు చాలా వస్తున్నాయి అన్నమాట. దాంట్లో అలాంటి కొంచెం అవాయిడ్ చేసుకోవడానికి వివిధ రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒకటి ఉంది. అది కొంచెం వీళ్ళని కూడా పిలిపించి మన గవర్నమెంట్ సిహెచ్ఎంసీ మీరు కాదు జిఎండిఎస్ ఇండస్ట్రీస్ ఓకే వాళ్ళతో వేరే పెడదామండి కాకపోతే ఇప్పుడు నేను పిలిపించిన ఉద్దేశం వేరండి. కామన్ ఫెసిలిటీస్ డెవలప్మెంట్, కామన్ ఫెసిలిటీస్ సెంటర్ ఒకటి మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనేది మీతో డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో దిస్ ఈజ్ మోర్ లైక్ ఏ డిస్కషన్ ఏదో మనకి దీనికోసం కాదు. కామన్ ఫెసిలిటీస్ సెంటర్ అనేది ఒకటి ఓపెన్ చేసుకోగలిగితే మీకు అందరికీ ఉపయోగపడేట్టుగా ఇంకా మంచి ఎక్విప్మెంట్ తోటి ఇంకా పెద్ద అలాగే కొన్ని సీరియస్ కేసెస్ని మన డాక్టర్స్ తీసుకోవాలనుకున్నా కానీ ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ బాగా సీరియస్ కేసెస్ ఎక్కువ విజయవాడ రిఫరాలు వాస్తవం మాట్లాడుకుంటే. సో ఇలాంటివి తగ్గించుకోవడానికి ఎందుకంటే పర్సనల్గా ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో నేను అక్కడికి అందరికీ హామీ ఇస్తూ ఉన్నాను. డాక్టర్స్ అందరికి కూడా ఎలాంటి కేసు అయినా మీరు తీసుకోండి, మీ ప్రయత్నం మీరు గట్టిగా చేయండి, మీ వరకు ఏ ప్రాబ్లం రాకుండా చూస్తానని కూడా ఇస్తూ ఉన్నాను. కానీ ఎంతైనా కానీ మనకి ఎక్విప్మెంట్ లేక చాలా ప్రాబ్లం కూడా అవుతుంది. సో ఇలాంటి టైంలో చేసుకుని ఐఎంఏ తరపున కానీ ఎలాగైనా కానీ ఒక ఐడియా మీ ముందు పెడదాము. దాన్ని బట్టి మీ రెస్పాన్స్ని బట్టి దెర్ ఈజ్ ఎ బిగ్ మంచి అవకాశం ఉంది. 30 కోట్ల దాకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఒక ప్రపోజల్ ఇస్తే 30 crores దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 60% సబ్సిడీ తోటి 60% గ్రాంట్ ఇస్తుంది మనకి. గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ 20% సార్, వీరేమో 20% పెట్టుకోవాలి సార్. అదే 10 crores అనుకోండి సార్. 10 crores అయితే 70% సెంట్రల్ గవర్నమెంట్ సార్, 20% అది చెప్దాం బేసిక్. అది ఒకసారి మామూలు
మనకు కావాల్సిన అన్ని మెడికల్ ఎక్విప్మెంట్, అలాగే ఒక మనకి అన్ని ఎక్విప్మెంట్ తోటి ఒక సెంటర్ ఏర్పాటు చేసుకుని అందరూ యూటిలైజ్ చేసుకోగలిగేటట్టుగా డాక్టర్స్ అందరికీ మీ ఐఎంఏ డాక్టర్స్ అందరూ ఎవరు తీసుకున్నా కానీ విత్ రెడ్యూస్డ్ ప్రైస్ టు ది పేషెంట్. మీరు మామూలుగా జనరల్గా మీరు బయట అయితే ఎక్కడికైతే ఎలా రెఫరల్ ఇస్తారో అలానే ఇవ్వచ్చు. ఇట్స్ మోర్ లైక్ ఎ డిస్కషన్ మీకు. We are the secondary center. So let us focus on what are not available and what we can do in these centers. అన్ని పెద్ద హాస్పిటల్ పెట్టేయడం అన్ని ఎప్పుడైనా బాగుంటుందని ప్రాక్టికల్గా అవ్వదు. మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తున్నాయి సార్, ఎక్విప్మెంట్ తీసుకొస్తున్నాయి సార్, దాన్ని బాధ్యత చేసేవాళ్ళు ఎవరు సార్? అదే ప్రాబ్లం. మన గుడివాడలో మెయిన్ ప్రాబ్లం రెండే సార్, కార్డియక్ ఎమర్జెన్సీ, స్ట్రోక్. Let us not deviate or dilute that issue with many other things sir. OT గుడివాడ ఏలూరు రోడ్లోని మౌంట్ కార్మెల్ మాతా చర్చ్ గురువు ఫాదర్ గుజ్జుల మైకేల్ పుట్టినరోజు వేడుకలను ఆసియం చర్చ్ సంఘస్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ఆసియం చర్చ్ గురువులు పాల్గొని ఫాదర్ మైకేల్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఫాదర్ ప్రతాప్, ఫాదర్ బిఎంకి పాఠశాల, అమెరికన్ హాస్పిటల్ సిస్టర్లు, వెన్సెన్స్ పాల్ సొసైటీ సభ్యులు మరియు పెద్ద ఎత్తున క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. డ్రోన్ కెమెరాలతో గుడివాడ పట్టణాన్ని నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని వన్ టౌన్ సిఐ తెలియజేశారు. గుడివాడ పట్టణ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా యువత మద్యం సేవించడం లేదా పేకాట ఆడడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తమకు సమాచారం రావడంతో ప్రతిరోజు సాయంత్రం డ్రోన్ కెమెరాల ద్వారా పట్టణ శివారు ప్రాంతాల్లో గస్తీ కాయడం జరుగుతుందని, ఎవరైనా ఆకతాయి చేష్టలకు పాల్పడిన మద్యం సేవించినట్లు గుర్తించిన అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ కొండపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. గుడివాడ ప్రజలందరికీ కూడా మా పోలీసు వారి తరపున హెచ్చరిక. గౌరవనీయ కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆర్ గంగాధరరావు గారు మరియు గుడివాడ డిఎస్పీ గారు ధీరజీన గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి కూడా గుడివాడ టౌన్ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా డ్రోన్ల కెమెరాల పరిధిలోకి వస్తున్నాయి. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి టౌన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్ని చోట్ల కూడా ఖాళీ ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమం నిర్వహించే వారి పైన నిఘా ఉంచబడుతుంది. ఈవ్ టీజర్స్, కాలేజీ స్కూల్స్ వదిలే టైంలో ఈవ్ టీజర్స్ పైన, ఖాళీ ప్రదేశాల్లో బహిరంగ మద్యపానం సేవించే వారి పైన, గ్యాంబ్లింగ్ వాడేవారి పైన ఒకటని కాదు అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాల పైన కూడా ఈ రోజు నిఘా ఉంచబడుతుంది. 24/7 ఏం జరిగినా సరే పోలీస్కి అది తెలుస్తుంది. ఇమీడియట్లీ పోలీసు ఒక టీము ఏర్పాటు చేసుకొని వాటిపైన మీరు రైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మా మనవి, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనవద్దని, పోలీసులకు తెలియదులే, పోలీసులు ఎక్కడ ఉంటారులే అని అనుకోవద్దని, అలాగే డ్రోన్ల విషయంలో
సమాచారం ఇచ్చే విషయంలో ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని మా పోలీసు వారి తరఫున మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రంగా రూపొందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది అన్న ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా అధికారులతో కలిసి అవగాహన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. అభివృద్ధి చెందుతున్న గుడివాడ పట్టణంలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా డాక్టర్లు సహకరించాలని కోరిన ఎమ్మెల్యే. గుడివాడలో పరిపూర్ణమైన మెడికల్ హబ్ గా మార్చేందుకు ఐఎంఏ సహకారం కావాలన్న ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.